అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాట ఇంద్ర. ఈ సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారి రచన, మణిశర్మ గారి సంగీతం, పాడినవారు శ్రీ హరిహరన్ గారు, శంకర్ మహాదేవన్ గారు. నృత్యం తెలుసుగా, మన అన్నయ్య మెగాస్టార్. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పాట తలుచుకుంటే అన్నయ్య మెగాస్టార్ గారు చేసిన నృత్యం గుర్తొచ్చి ఒళ్ళు పులకరించిపోతుంది. ఆయనకి ఆయనే సాటి, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం పాటలోకి వెళ్ళిపోదాం. పాట పల్లవి. భం భం భోలే శంఖం మోగిలే, ఢమ్ ఢమ్ ఢోలే చెలరేగిందిలే, తక్ దినక్ దిన్ దరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని అంటూ పల్లవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ భం భం అనేది ఏదో ఒక ప్రాస కోసమో ఒక శబ్దం కోసమో వాడింది కాదు. దానికి బీజాక్షర సమానమైన అర్థం ఉన్నది. అది మనం తర్వాత చర్చించుకుందాం. ఇక్కడ కాశీలో విశ్వేశ్వరుణ్ణి, శివుణ్ణి భోలేనాథ్ అని కూడా పిలుస్తారు. కాబట్టి అక్కడ మన వేటూరి గారు భంభం భోలే శంఖం మోగిలే అంటే భోలేనాథుని యొక్క శంఖం మోగింది. ప్రమదగణాల యొక్క ఢమ్ ఢమ్ డోళ్ళలతో ప్రమదగణాలు సాగుతున్నాయి. తగ్దినగ్దిన దరువులతో సందడి సందడిగా ఉంది అని మొదలు పెడతారు పల్లవిని. ఇక్కడ మనం కాశీ ఎప్పుడూ కూడా కోలాహలంగా ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అంతే కోలాహలంగా కూడా ఉంటుంది. అందుకే ఆ విషయాన్ని పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని అంటారు వేటూరు గారు. పొద్దులెరుగని పరుగై ఏమిటయ్యా అంటే, మనకి కాశీలో ఉన్నంతకాలం 3 రోజులు ఉండనివ్వండి, 9 రోజులు ఉండనివ్వండి, మనకి కాశీలో విశ్వేశ్వరుని అభిషేకాలతో, గంగా స్నానాలతో, అమ్మవారి కుంకుమ పూజలతో, కాలభైరవుని దర్శనాలతో, ఇంకా అంతేకాకుండా పితృదేవతల కార్యాలతో కూడా ఎప్పుడు హడావిడిగా ఉంటుంది, సందడి సందడిగా ఉంటుంది, కోలాహలంగా ఉంటుంది. ఏ రోజు తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు చీకటి పడుతుంది అని కూడా మనకు తెలియదు. అందుకే ఆ అనుభవాన్ని ఒక్క మాటలో మనకి అందజేస్తారు వేటూరి గారు. పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని అంటూ. ఇలా సాగుతున్న వేళ ఇప్పుడు కాశీ యొక్క మహత్యాన్ని మొత్తాన్ని అనుపల్లవిలో ఒక్క 4-5 పదాలతో మనకి తెలియజేస్తారు వేటూరి గారు. విలాసంగ శివానందలహరి మహాగంగ ప్రవాహంగా మారి, విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురి. ఇక్కడ విలాసం అంటే శివుడు వారి భక్తులను అనుగ్రహించడం కోసం ఒక మాయ చేసి, ఆ మాయ ద్వారా భక్తుల్ని అనుగ్రహిస్తారు. అలా చేయడాన్ని విలాసం అంటారు. హరవిలాసం అనే కావ్యం కూడా ఉంటుంది మనకి, శ్రీనాథులు రచించినది. అదేంటంటే ఒక మాయ ద్వారా ఒక భక్తులను అనుగ్రహించడానికి ఒక చిన్న మాయ చేసి దాని ద్వారా అనుగ్రహిస్తారు. అలాగే ఆయన చేసిన యొక్క విలాసమే ఈ కాశీ. అంతేకాదు, శివుని యొక్క ఆనందం గనక ఒక తరంగం అయితే అదే మహాగంగ ప్రవాహం అవుతుంది. శివుని యొక్క తన్మయ రూపంలో ఆయన యొక్క ఆనంద స్థితి నుంచి వచ్చిన తరంగమే మహాగంగ ప్రవాహము అని చెప్తారు. ఇక్కడ శివానంద లహరి అనడంలో ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటంటే శంకరాచార్యులు వారు శివానంద లహరి స్తోత్రాన్ని రాశారు. అది భక్తులందరికీ, శ్రోతలందరికీ స్ఫురించే విధంగా ఒక శ్లేషలాగా వేటూరు గారు శివానంద లహరి అని కూడా రాశారు. అది ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. విలాసంగా శివానంద లహరి మహాగంగ ప్రవాహంగా మారింది. అంతేకాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్యమైన శక్తిపీఠమైన అమ్మవారు విశాలాక్షి అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇన్ని విశేషాలతో, అంటే శివుడు ఉన్నారు, పవిత్రమైన గంగ ఉన్నది, విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారు ఉన్నారు. ఇన్ని విశేషాలతో భక్తులందరికీ వరాలు ఇవ్వడానికి కాశీ క్షేత్రం సిద్ధంగా ఉన్నది.
అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. మిగిలిన చరణాల గురించి వచ్చే వీడియోలో చర్చించుకుందాం. మీకు ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.